ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కార డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే 2024వ సంవత్సరం ముగుస్తుంది, 2025వ సంవత్సరం రాబోతుంది. 2025వ సంవత్సరంలో పండుగలు, పర్వదినాలు, ప్రభుత్వ సెలవులతో సహా మనం అన్ని కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, ఏ నెలలో వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు వస్తున్నాయి, పట్టువిడుపు సమయాలు ఏమిటి, అలాగే చంద్రగ్రహణాలు ఎన్ని, సూర్యగ్రహణాలు ఎన్ని, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, కంప్లీట్ గా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము వస్తూనే ఉంటాయి. అయితే 2025వ సంవత్సరంలో ఎప్పుడు ఏ గ్రహణం రాబోతుందో తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మనకు 4 గ్రహణాలు రానున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. అయితే మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. చాలా మందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నాకు తెలిసిన దాన్ని మీకు నేను షేర్ చేస్తున్నాను. సూర్యగ్రహణం అనేది అమావాస్య తిథుల్లో వస్తుంది. చంద్రగ్రహణం అనేది పౌర్ణమి తిథులలో మాత్రమే వస్తుంది. అసలు ఈ సూర్యగ్రహణం అంటే ఏంటి, చంద్రగ్రహణం అంటే ఏమిటో కూడా తెలుసుకుందాము. సైంటిఫిక్ గా నేను తెలియజేస్తున్నానండి. అయితే సూర్యగ్రహణం అంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే ఎలా అంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకాంతి అనేది భూమిని చేరదు. దీనిని సూర్యగ్రహణం అని అంటారు. అలాగే చంద్రగ్రహణం అంటే ఏమిటి అంటే చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు మనకెవ్వరికి కూడా కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అంటారు. చాలా మందికి తెలిసి ఉండవచ్చు, తెలియని వారికి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. అయితే 2025వ సంవత్సరంలో మొట్టమొదటిగా రాబోతున్నది చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం అనమాట. అయితే ఎప్పుడు వస్తుంది అంటే 2025వ సంవత్సరంలో మార్చ్ 14వ తారీఖు శుక్రవారం రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మార్చి 14న అంటే ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథిన సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణం భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా అని అంటే కనిపించదు. భారతదేశంలో ఈ గ్రహణం ఈ మార్చ్ 2025 14వ తారీఖున శుక్రవారం రోజున వస్తున్నటువంటి గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ అటుపక్క దేశాలలో కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ప్రజలు కానీ ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ఒకవేళ భారతీయులు ఎవరైనా కూడా గర్భిణీ స్త్రీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అటువైపు ఏ దేశాలలో అయితే మనకి గ్రహణం కనిపిస్తుంది అని చెప్పుకుంటున్నామో ఆ దేశాలలో ఉంటే మాత్రం తప్పకుండా నియమాలు పాటించాలి. అయితే ఎటువంటి నియమాలు పాటించాలి అనేసి అంటే నేను నెక్స్ట్ వీడియోలో పాటించవలసినటువంటి నియమాల కోసం తెలియజేస్తాను. ఈ వీడియోలో అయితే గ్రహణాలు ఎప్పుడు, ఎన్ని వస్తున్నాయి, ఏంటి అనేది తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో 2వ గ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే 2వ గ్రహణం ఏ గ్రహణం వస్తుంది అంటే సూర్యగ్రహణం 2వ గ్రహణంగా వస్తుంది 2025వ సంవత్సరంలో. పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు. అయితే ఈ గ్రహణం 29వ తారీఖు మార్చి 2025న వస్తుంది. అంటే చూసారా, 15 రోజుల గ్యాప్ లోనే తోడుగా వస్తాయా అంటారు కదా గ్రహణము. కాబట్టి ఆ తిథిన ఏదైతే 14వ తారీఖున మార్చిలో వచ్చిందో అదే 15 రోజుల కాల వ్యవధిలో 29వ తారీఖు మార్చ్ మనకి సూర్యగ్రహణం కూడా వస్తుంది. అయితే ఫాల్గుణ అమావాస్య రోజున వస్తుంది, శనివారం వస్తుంది. రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు. ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. భారతీయులు ఎవరు కూడా నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. ఇకపోతే 2025వ సంవత్సరంలో 3వ గ్రహణం ఎప్పుడు రాబోతుంది అంటే చంద్రగ్రహణం రాబోతుంది. 3వది సెప్టెంబర్ 7వ తారీఖున 2025వ సంవత్సరంలో ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా దేశాలతో పాటుగా
భారతదేశంలో కూడా ఈ గ్రహణం కనిపించనుంది. భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనకు పట్టు విడుపు సమయాలు కూడా దీనికోసం తెలుసుకుందాం. ముందు గ్రహణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి మనకి పట్టు విడుపు సమయాలు అలాగే వాటన్నిటి కోసం మనం తెలుసుకున్నా కూడా ఉపయోగం లేదు కాబట్టి నేను అవి తెలియజేయలేదు. ఒకవేళ మీరు ఆ దేశాలలోవైనా తెలియజేయొచ్చు కదా అని అంటే చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. ఎందుకంటే ఆ దేశంలో డే మనకి నైట్ అవుతుంది, వాళ్ళకి డే అయితే మనకి నైట్, అలాగే టైమింగ్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి నేను తెలియజేయలేదు. ఇప్పుడు మన భారతదేశంలో ఈ గ్రహణం కనబడుతుంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. అయితే 7వ తారీఖు సెప్టెంబర్ 2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం రోజున వస్తుంది. పట్టు సమయం రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. అలాగే గరిష్ట గ్రహణం అంటే ఏమిటి అంటే ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే చంద్రగ్రహణం పర్టిక్యులర్ గా ఉంటుంది అనేదన్నమాట. 11:41 ఇది రాత్రి వేళలో ఉంటుంది కాబట్టి రాత్రి వేళలో 11:41 గరిష్ట గ్రహణ సమయం. అలాగే విడుపు ఉంటుంది కదా, విడుపు సమయం ఎప్పుడు అంటే 2:25 విడుపు సమయం. అంటే మనకు తెల్లవారితే సోమవారం అన్నమాట. ఆదివారం నైట్ కదా మనకి గ్రహణం ఉంటుంది, తెల్లవారితే సోమవారం. ముఖ్యంగా మనకి గ్రహణం మొత్తం కూడా పుణ్యకాలం ఎంతసేపు అంటే 5:27 సమయం అన్నమాట. భారతదేశంలో ప్రజలు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ నియమాలు గర్భిణీ స్త్రీలు తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రమే మీకు మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డకు క్షేమం. అయితే ఏ నియమాలు పాటించాలి, ఏం చెయ్యాలి అనేసి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ పూర్తి సమాచారం తెలుసుకొని నియమాలు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. అలాగే 2025 సంవత్సరంలో 4వ గ్రహణం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 21వ తారీఖు 2025 ఆదివారంన సూర్యగ్రహణం రాబోతుంది. 4వది 2025 సంవత్సరంకి చివరి గ్రహణం ఇదే అన్నమాట, ఈ సూర్యగ్రహణమే. దీనిని పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించడం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే 2025 సంవత్సరంలో మనకు గ్రహణాలు 4 వస్తున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. అయితే మనకు ఈ 4 గ్రహణాలలో 3వది ఏది సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వచ్చేటువంటి 3వ గ్రహణం మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగతావేవి కూడా మనకు కనిపించట్లేదు. కాబట్టి మీ అందరికీ కూడా నియమాలు పాటించేది ఆ రోజున మాత్రమే మనం పాటించాలి. మిగిలిన గ్రహాల యొక్క గ్రహణం పడేటప్పుడు మనం నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. మీకు క్లుప్తంగా అర్థమైందని అనుకుంటాను. నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తూనే ఉంటాను. 2025 సంవత్సరంలో పండుగలు, పర్వదినాలు, అలాగే పబ్లిక్ హాలిడేస్ వీటన్నిటితో పాటు గ్రహణాలు కూడా మీకు ఈ వీడియోలో నేను అందించడం జరిగింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.